నమస్తే. పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ భారత్ ను ఉద్దేశించి రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. తాజాగా ఆయన ఏం మాట్లాడారంటే, అమెరికా గనక పాకిస్తాన్ పై దాడి చేస్తే పాకిస్తాన్ తప్పకుండా భారత్లోని ముఖ్యమైనటువంటి నగరాలను, అది ఢిల్లీ, ముంబై లాంటి నగరాలను, బెంగళూరు లాంటి నగరాలను, హైదరాబాద్ లాంటి నగరాలను మేము టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి అబ్దుల్ బాసిత్ గతంలో ఒక 3 సంవత్సరాల పాటు ఢిల్లీలో ఆయన పాకిస్తాన్ హై కమిషనర్గా పనిచేశారు. మరి అమెరికా పాకిస్తాన్ పై దాడి చేస్తే పాకిస్తాన్ భారత్ పై ఎందుకు దాడి చేయాలి? ఈ వ్యాఖ్యలను ఏ కోణంలో మనం అర్థం చేసుకోవాలి? దీనికి సంబంధించి బ్రీఫ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రామచంద్ర గారు. నమస్కారం అండి. రామచంద్ర గారు, అబ్దుల్ బాసిత్ చేసినటువంటి వ్యాఖ్యలు పాకిస్తాన్ అతని చేత అలా మాట్లాడించిందా, లేకపోతే కేవలం అబ్దుల్ బాసిత్ వ్యక్తిగత వ్యాఖ్యలుగానే ఇది మనం చూడాలా? ఇప్పుడు ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశారు? ఒకవైపు యుద్ధం జరుగుతోంది. ఫస్ట్లీ ఏంటంటే అబ్దుల్ బాసిత్ మొదటి నుంచి హై కమిషనర్గా చేశాడు 2014-17. అప్పుడు కూడాను చాలా హార్డ్ లైనర్. మీకు గుర్తుండే ఉంటుంటుంది ఇది. అప్పుడు హురైత్ లీడర్స్ని తన దగ్గర పిలిచి వాళ్ళతో మాట్లాడాలన్న సంగతి కూడా బయటకు వచ్చింది. దాంతో మనప్పుడు జరగాల్సిన బైలేటరల్ టాక్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఇందులో ఆశ్చర్యమే లేదు. అబ్దుల్ బాసిత్ గురించి మాట్లాడటానికి ఈజ్ ఆల్వేస్ బిన్ హార్డ్ లైనర్ అగైన్స్ట్ ఇండియాకి దెబ్బ కొడితే తిరిగి దెబ్బ కొట్టాలన్న యాటిట్యూడ్. తర్వాత అతనికి ఒక విధంగా చెడ్డ పేరు కూడా ఉంది. కాశ్మీర్ విషయాల్లో కూడా అనవసరంగా జోక్యం చేసుకున్నాడని అప్పుడు కూడా అతని మీద ఉందా అది. కనుక ఇందులో ఆశ్చర్యం లేదు అతను కమెంట్ చేస్తానికి. రెండోది, ఇప్పుడు ఇది గవర్నమెంట్ వ్యూవా అది ఇండిపెండెంట్ వ్యూ అన్న క్వశ్చన్ మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్లీ హార్డ్ లైనర్గా ఉన్నప్పుడు ఆయన అబ్దుల్ బాసిత్ గారు ఆటోమేటిక్లీ నేను అనుకోవటం ఏంటంటే ఆయన ఇండివిజువల్ కమెంట్ స్టార్ట్ అయ్యి ఉంటాయి. కానీ ఏ దేశం ఏం చేస్తుంది, గవర్నమెంట్ పాలసీ కింద గవర్నమెంట్ వ్యూ కింద ఎక్స్ప్రెస్ చేయకుండా కొంతమంది స్పీకర్స్ని టీవీ దీంట్లో కానీ డిస్కషన్స్లో కానీ వేరియస్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో కానీ ఇలాంటి మెసేజ్ వదులుదామని ప్రయత్నిస్తుంది. కనుక ఇప్పుడు ఇమీడియట్గా మనం చెప్పటం కష్టం వెదర్ ఇది గవర్నమెంట్ వ్యూ అని. నేను అనుకోవటం గవర్నమెంట్ వ్యూ అయ్యి ఉండదు. నా ఒపీనియన్ చెప్తున్నాను, గవర్నమెంట్ వ్యూ అయ్యి ఉండదు. కారణం ఏంటంటే గవర్నమెంట్ అంత అవివేకంగా మాట్లాడుతుంది ఇమీడియట్గా అని నేను అనుకోను. సో మోస్ట్ ప్రాబ్లీ దిస్ ఎ పర్సనల్ వ్యూ. కానీ ఒక విధంగా టాసిట్ అప్రూవల్ అంటే వెనక నుంచి చెప్పకుండా ఓకే మీరు ఇలా చేయండి అనేసి, సరే మీరు చెప్తే చెప్పారు అన్నట్టుగా గవర్నమెంట్ కూడా ఊరుకోవడం జరుగుతుంది. దాంతో కొంత ఇండైరెక్ట్ మెసేజ్ వస్తుంది. కానీ ఇలాంటి కమెంట్ చేస్తానికి నాకు ఆశ్చర్యం నవ్వొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్, యుఎస్ వార్ జరుగుతున్నప్పుడు ఒకళ్ళని చూసి కాపీ క్యాట్ లాగా మాట్లాడటం అనేది చాలా అవివేకం, ఆశ్చర్యం వేస్తున్న పని. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా జరిగింది ఏమిటి, అక్కడ జరుగుతున్న సంగతి ఏంటి? ఇరాన్ ఏమంది, వాళ్ళ దగ్గర మిసైల్ రేంజ్ లేదు ఎక్కడికి, యుఎస్ ఫైర్ చేస్తాను. కనుక వాళ్ళు ఏమన్నారు, యుఎస్ బేసిస్ ఎక్కడైతే ఉన్నాయో ఇన్ ఆల్ దీస్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయో, సౌదీ అరేబియా అవనివ్వండి, బహ్రెయిన్ అవ్వండి, ఖతార్ అవనివ్వండి, ఒమాన్ అవనివ్వండి, ఇరాక్ అవనివ్వండి, కువైట్ అవనివ్వండి, ఎక్కడెక్కడైతే యుఎస్ బేస్ ఉన్నాయో మేము అక్కడ కొడతాం. అందుకు కారణం ఉంది, రైట్? కారణం ఏంటి? బేసికలీ వాళ్ళు రీచ్ అవ్వలేరు అక్కడ అనేసి. ఇప్పుడు సేమ్ ఎనాలజీ ఈయన కాపీ చేసి, రైట్, ఈ తరుణంలో మాట్లాడుతూ ఏంటి, వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్నది మ్యాక్సిమం రేంజ్ మిసైల్ ఉంది, షహీన్ 3 ఉంది, అది మ్యాక్సిమం రేంజ్ ఉంది ప్రస్తుతానికి ఉంది. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ చూసుకుంటే మనం దానికి 2750 కిలోమీటర్లు. దాన్ని అసలు చైనీస్ సహాయంతో చేశారు. రైట్ ఫ్రమ్ బిగినింగ్ తెలిసిందే మనకు అది. షహీన్ 3 వాళ్ళు చేస్తానికి కారణం ఏంటి? రైట్ అప్ టు అండమాన్ నికోబార్ వరకు కవర్ చేయాలి భారతదేశాన్ని, రైట్? కానీ ప్రస్తుతం వాళ్ళకి బియాండ్ 2750 కిలోమీటర్స్కి ఏ రకమైన మిసైల్స్ లేవు. ఇప్పుడు మనం మాట్లాడితే అగ్ని 5 అంటాం, 5000 మైల్స్ అంటే 8000 కిలోమీటర్స్ మనం రీచ్ అవ్వగలం సర్ఫేస్ టు సర్ఫేస్. ఎందుకంటే మనం కూడాను మన అడ్వైజరీ చైనా ఇంకా ఎక్కడ అవసరం వస్తుంది అన్నట్టుగా మనం రేంజెస్ పెంచుకుంటున్నాం. మనకి బేసికలీ ఏంటంటే మనకి ఇండిజినస్ కేపబిలిటీ ఉంది, టెక్నాలజీ మనం ఒకరి దగ్గర బారో చేసింది కాదు. కాకపోతే పాకిస్తాన్ ఏమైంది, బేసికలీ కొన్ని నార్త్ కొరియా ముందు స్టార్ట్ చేసినప్పుడు హత్-1, హత్-2 అని మిసైల్స్ ఉన్నాయి, 300, 350, 500 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న మిసైల్స్ వాళ్ళు తయారు చేసినప్పుడు నార్త్ కొరియా హెల్ప్ చేసింది. ఇప్పుడు ఈ షహీన్ 3కి
చైనా హెల్ప్ ఉంది, ఎందుకంటే ఇట్స్ ఏ సాలిడ్ ఫ్యూయల్ రాకెట్, వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ లేదు. బట్ స్ట్రాటజీ ప్రకారం, కాన్సెప్ట్ ప్రకారం పాకిస్తాన్ మాత్రం క్లియర్గా ఏంటి, ఇండియాని కంప్లీట్ కవర్ చేయాలనే ఉద్దేశంతోనే ఇంత రేంజ్కి ఇచ్చేసింది. కనుక సత్తా అయితే వాళ్ళ దగ్గర, కేపబిలిటీ అయితే ఉంది. రెండోది వాటిని న్యూక్లియర్ కేపబిలిటీ కూడా మార్చుకోవచ్చు. దో ఆఫ్ కోర్స్ న్యూక్లియర్ కేపబిలిటీ జరుగుతుందా లేదా మన తర్వాత అంటే సార్ ఇది రామచంద్ర గారు, ఇది ఒక న్యూక్లియర్ థ్రెట్ లాగా మనం భావించవచ్చా? ఒకవేళ పాకిస్తాన్ ప్రభుత్వమే లేకపోతే పాకిస్తాన్ సైన్యమే అతను వెనకుండా అలా మాట్లాడించిందని మనం కాసేపు అనుకుంటే, ఇది ఒక మీ మీద భారత్ పైన మేము న్యూక్లియర్ దాడి చేస్తామంటే ఒక బెదిరింపుగానే మనం చూడవచ్చా? ఫస్ట్లీ నేను అనుకోవడం ఏంటంటేనండి, న్యూక్లియర్ ఇంకా కొన్నాళ్ళ వరకు, ఇంకా మేబీ ఫ్యూ డికేడ్స్ ఆల్సో, ఇంకా చెప్పలేము. ఎందుకంటే మనం హిరోషిమా నాగాసాకి చూసిన తర్వాత ఏ దేశం, ఆల్ రైట్ ఇప్పుడు రష్యా ఏంటి యుక్రెయిన్తో సంవత్సరాల తరబడి పోరాడుతాం, కానీ న్యూక్లియర్ వాడలేదు కదా. సో న్యూక్లియర్ నేను అనుకోవటం ఇంకా ఒక డిటరెన్స్గానే ఉంటుంది, రైట్. కంప్లీట్ ఏంటంటే దేశం నాశనం అయిపోతుంది, దేశం కూలిపోతుంది, అలాంటి తరుణాలు ఏమన్నా ప్రయత్నించవచ్చు, కానీ అది కూడా అవివేకమే. ఎందుకంటే ఒకటి ప్రయత్నిస్తే మనం తిరిగి కొడితే ఉన్న దేశం కూడా పోతుంది. కనుక న్యూక్లియర్ కేపబిలిటీ ఉంది, కానీ వాడతారని ప్రస్తుతం ఉన్న కండిషన్స్, వాతావరణం, ఎన్వైరన్మెంట్, వాళ్ళకి మనకున్న ఈ చూస్తుంటే దాని యొక్క ఎఫెక్ట్స్ తెలిసిన ఏ విధమైనా సరే అదొక డిటరెన్స్గానే ఉంటుంది. ప్రయోగించేంత సత్తా లేదని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు గత సంవత్సర కాలంగా మనం చూస్తే అమెరికా పాకిస్తాన్ విషయంలో బాహాటంగానే తన మద్దతు తెలియజేసింది. ఫండింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఆసిం మునీర్ కానీ షహబాజ్ షరీఫ్ కానీ 2 సార్లు వైట్ హౌస్కు పిలిపించుకొని మాట్లాడడం, ఇదంతా కూడా జరిగింది. భారత్ను రెచ్చగొట్టడానికి, భారత్ను దారిలోకి తెచ్చుకోవడానికి అమెరికా చేసినటువంటి ప్రయత్నం. రీసెంట్గా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్, యుఎస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ చేసినటువంటి కామెంట్స్ అవి ఏమన్నారంటే, భవిష్యత్తులో పాకిస్తాన్ నుంచి ఒక పెద్ద థ్రెట్ పొంచి ఉంది, అది కూడా న్యూక్లియర్ థ్రెట్ పాకిస్తాన్ నుంచి ఉందని చెప్పి 5 దేశాల జాబితా ప్రకటిస్తే ఆ 5 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉన్నది. దీనికి వైట్ హౌస్ ధృవీకరించింది కూడా. సడన్గా ఈ టోన్ ఎందుకు వచ్చింది? ఈ టోన్ రావడం వల్లనే తులసి గబార్డ్ కామెంట్స్ యొక్క ఎఫెక్టే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఈ కామెంట్గా మనం చూడొచ్చా అబ్దుల్ బాసిత్ కామెంట్ని? యాక్చువల్లీ తులసి గబార్డ్ కామెంట్స్ ఏంటంటే దేర్ ఆర్ జనరల్ కామెంట్స్. ఓవరాల్ అంటే ఇరాన్ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇరాన్ దగ్గర ఏమైనా చేస్తుందా అన్న కాంటెక్స్ట్లో ఆ మాటల్లో ఆడేం చెప్పింది, ఇరాన్ కన్నా మనం ముందు చూడాల్సింది పాకిస్తాన్ని. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ కేపబిలిటీ ఉంది, ఇంకా కొన్నాళ్ళు పోతే యుఎస్ రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని. ఎందుకంటే కొంచెం రీసెర్చ్ జరుగుతుండొచ్చు, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ఇంప్రూవ్ అవుతానికి ట్రై చేస్తుండే, షహీన్ 3 నుంచి షహీన్ 4 ఇంకా వెళ్ళాలని ట్రై చేస్తుండొచ్చు. ఎందుకంటే చైనాకి అది ఇంట్రెస్ట్, రైట్. ఆఫ్టర్ ఆల్ చైనా ఎప్పుడైనా సరే ఫైనలీ యూఎస్కి అగైన్స్ చూసుకుంటుంది, తర్వాత నెక్స్ట్ మేబీ ఇండియా అనుకోండి, రైట్. సో చైనా చూసిన తర్వాత చూస్తుంటే పాకిస్తాన్ వాళ్ళకి సైడ్ బై సైడ్ ఎప్పుడు అండదండగా ఉంటాడు ఒకవేళ ఏమైనా జరిగితే. సో యుఎస్ ఏంటంటే పాకిస్తాన్ నేను అనుకోవటువంటి ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలని చూస్తుంది. ఎందుకంటే ఒక విధంగా చెప్తే ఇరాన్ దీంట్లో కూడా ఒకవేళ అవసరం ఉంటే వాడుకోవచ్చు అన్నట్టు అనుకుంది. కానీ నేను అనుకోవటం పాకిస్తాన్ సర్టన్లీ ఈజ్ నాట్ ఇన్ అ పొజిషన్ ఎనీవేర్. ఎందుకంటే వాళ్ళే చిక్కుకున్నారు. ఇటు పక్కనేమో ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్నారు, రెండోది మిగిలిన ఇరాన్తో వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ మీద ఎలాగో అటాక్ చేయలేరు. కానీ ఎనీహో కమింగ్ బ్యాక్ టు ద మీరు అన్న ఒరిజినల్ పాయింట్కి వస్తే, సో తులసి గబార్డ్ కమెంట్ మాత్రం జనరల్ కమెంట్ ఏంటంటే యుఎస్కి చెప్తా, వార్నింగ్ ఇస్తా, కాంగ్రెస్లో సెనెట్లో ఏమని కేపబిలిటీస్ ఎవరు కొన్ని అన్న కాంటెక్స్లో చెప్పింది. కానీ దాన్ని తీసుకుని ఇది మాత్రం దూకుడైన జవాబే మన అబ్దుల్ బాసిత్ గారిది, రైట్. ఆ కమెంట్ మీద ఏమన్నాడు, ఆవిడ ఇండియన్ అనేసి కూడా అన్నాడు. సో ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీథింగ్ రాంగ్. ఆవిడ చెప్పిన దాంట్లో స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ చెప్పింది క్లియర్ కట్గా. ఇరాన్ కానీ వీళ్ళ దగ్గర ఎక్కువ సత్తా ఉంది, వీళ్ళే మనకి, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ న్యూక్లియర్ కేపబిలిటీ ఉంది. కొన్ని విషయాలను మనం చూసుకుంటే ఆల్రెడీ కొన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేయగలిగాం. అబౌట్ 150 ఆడ్ ఫిగర్స్ కూడా ఓపెన్ డొమైన్లో మాట్లాడుతున్నారు పాకిస్తాన్ దగ్గర ఉన్న సత్వా గురించి, న్యూక్లియర్ వార్ హెడ్స్ చూసుకుంటే, రైట్. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి సార్, చైనా సహకారంతో తయారు చేసినటువంటి ఈ న్యూక్లియర్ వెపన్స్ అని చెప్తున్నారు, లేదా వార్ హెడ్స్ అని చెప్తున్నారు. కాబట్టి
మనం ఆపరేషన్ సింధూర్ టైంలో ఆ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవి కూడా సరిగా పనిచేయలేదు. ఆ ఎఫెక్ట్ మనకు చాలా స్పష్టంగా కనిపించింది. వీటిని ఎంతవరకు మనం నమ్మొచ్చు అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్, న్యూక్లియర్ వెపన్స్, వాటి రేంజ్ అంటే మొత్తం ఎంటైర్ ఇండియా మొత్తం వాళ్ళ రేంజ్లోకి వస్తుందా? తర్వాత వీటిని టెస్టెడ్ అని మనం చెప్పలేము, ఎందుకంటే వీటిని టెస్ట్ చేయడం కూడా కష్టమే. ఎంతవరకు నమ్మదగినవి? ఫస్ట్లీ రేంజ్ ఉండటం మాత్రం ప్రూవెన్ ఫ్యాక్ట్ అండి. స్టిల్ ఈ షహీన్ 3 ఉంది, అది నార్మల్ మిసైల్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. దానికి 2750 కిలోమీటర్లు రేంజ్ ఉంది, రైట్? దట్ ఈస్ వన్. దాని మీద న్యూక్లియర్ వార్ హెడ్ ఫిట్ చేసుకోవచ్చు, ఆ కేపబిలిటీ కూడా ఉంది, ఆ టెక్నాలజీ కూడా పాకిస్తాన్ దగ్గర ఉంది. కొన్ని ఏంటంటే డిక్లేర్ చేసినప్పుడు పాకిస్తాన్ ఏంటి మన మిసైల్ టెక్నాలజీ MTCR రెజీమ్లో మెంబర్ కాదు, అయినా సరే కొన్ని విషయాలు వాళ్ళు చేస్తున్న రీసెర్చ్, వాళ్ళు ఎంతవరకు రీచ్ అవుతున్నారు, కొన్ని డైరెక్ట్గా తెలుసుకుంటాం, కొన్ని ఏమో ఇండైరెక్ట్గా త్రూ గూఢచారి తెలుసుకుంటాం, కొన్ని చైనా పంపిస్తున్న ఏమవుతుందంటే ఎన్రిచ్మెంట్ ఎంత ఉంది, ఫిన్లాండ్ ఎవరి దగ్గర ఏమైనా కొత్త పార్ట్స్ తీసుకొస్తున్నారా, కొన్ని పార్ట్స్ ఎక్కడన్నా షిప్ మీద దొంగలించబడ్డాయా, పాకిస్తాన్ సైడ్ వెళ్తున్నాయా, కొన్ని చెక్కున్నారు ఇది పాకిస్తాన్ ఒక షిప్ మీద. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసి ఒక ఇంటెలిజెన్స్ కింద దాన్ని కొలెక్ట్ చేస్తాం. సో ప్రస్తుతం ఉన్న పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇంటెలిజెన్స్ మనం చూసుకుంటే 2 థింగ్స్ ఆర్ వెరీ క్లియర్. ఒకటేమో కంప్లీట్ అండమాన్ నికోబార్ కవరేజ్ ఉంది, ఏంటి నార్మల్ కన్వెన్షనల్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, దాని మీద న్యూక్లియర్ హెడ్ ఫిక్స్ చేయగల సత్తా ఉంది. కానీ న్యూక్లియర్ హెడ్ ఫిక్స్ చేసి ఊరికే ఏదో రైఫిల్ మీద బ్యానెట్ ఫిక్స్ చేసినట్టు కాదు కదా, అది చేసే ముందు 10 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక్కటి ఫైర్ చేసినా సరే భారతదేశం ఊరుకుంటుంది, 10 ఫైర్ చేస్తుంది, ఖచ్చితంగా దేశాన్ని నాశనం చేస్తుంది, రైట్? సో అది వాళ్ళకి తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఇది ఈ తరుణంలో ఊరికే ఏదో రేపెట్టాలని, మేబీ దే ఆర్ అండర్ ప్రెషర్. ప్రస్తుతం పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ కొంచెం సీరియస్గానే జరుగుతున్నాయి. పాకిస్తాన్ చాలా ఎయిర్ అటాక్ చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా చాలా చోట తిరిగి కొడుతున్నారు. అదిగా కొన్నాళ్ళు కోయటుకున్నా సరే వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు తీసిన దెబ్బకి ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు, డైరెక్ట్గా కానివ్వండి ఇండైరెక్ట్ కానివ్వండి. ఎందుకంటే తాలిబాన్ పాకున్నారు, అటు ఇటు పక్కన వాళ్ళు ప్రో ఆఫ్ఘనిస్తాన్ కనుక ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొడుతున్నారు. సో పాకిస్తాన్ రైట్ నో ఇస్ అండర్ ప్రెషర్. కొడతానికైనా సరే దానికి ఎకానమీ కావాలి. ఇప్పుడు వాళ్ళ మీద అటాక్ చేస్తున్నప్పుడు ఎకానమీ ఆల్రెడీ దెబ్బతిన్న ఎకానమీ, ఇంకా ఎకానమీ వెనకబడుతుంది, కానీ కొడుతున్నారు. సో మేబీ అండర్ ప్రెషర్ ఆల్సో. నేను అనుకోవటం ఈ అబ్దుల్ బాతిస్ ఒక ఫోరంలో ఇలాంటి కమెంట్ చేశాడు. అంతేగాని గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ఇక్కడ ఒక్కోసారి ఏం జరుగుతుంది ఏంటంటే గవర్నమెంట్ డైరెక్ట్గా ఓకే ఇది మా పాలసీ అని డిక్లేర్ చేయకుండా వీళ్ళు ఇన్ఫార్మర్స్ స్ప్రెడింగ్ పాలసీ స్ప్రెడర్స్, రైట్, పబ్లిక్ ఒపీనియన్ మేకర్స్, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మీకు తెలిసిందే కదా, టీవీ ఉంటాయి, రేడియోలో ఉంటారు. సో ఐ థింక్ మేబీ వన్ ఆఫ్ ద ఫోరమ్స్, ఎందుకంటే సాబిత్ ఈజ్ ఎ వెల్ నోన్ ఫిగర్, ఆయన యాంటీ ఇండియా స్టాన్స్ అందరికీ తెలిసింది. కనుక అలాంటి వాళ్ళతో ఏంటి ఒక్కోసారి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పించవచ్చు, ఓకే చెప్పండి ఊరికి వదలండి, పర్లేదు, జస్ట్ టు కీప్ ఇండియా. అంతేగాని డైరెక్ట్గా ఇప్పుడు అవసరం యాక్చువల్లీ పాకిస్తాన్కి ఎందుకు, పాకిస్తాన్ గవర్నమెంట్ మాట్లాడలేదు కదా, అందుకే పబ్లిక్ గా వచ్చి పాకిస్తాన్ అవసరం కూడా లేదు ఇప్పుడు. ఎస్ వెరీ మచ్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దాని ప్రొపెన్సిటీ ఎంత ఉందనేసి సైకలాజికల్ వార్ఫేర్ చేయొచ్చు మనం, కానీ దానికి అవసరమైన సత్తు ఉండాలి, నమ్మే ఇది ఉండాలి, రైట్? ఎందుకంటే కొడితే ఏమవుతారో వాళ్ళకి తెలుసు. కనుక ఐ థింక్ ఇట్స్ ఎ లిటిల్ కేర్లెస్ అని కూడా కమెంట్ అంటాను. జస్ట్ బికాజ్ ఓన్లీ నేను అనుకుంటే ఓన్లీ వన్ రీజన్, ఇరాన్ ఎందుకైతే యుఎస్ను కొట్టలేక యుఎస్ సపోర్టర్స్, యుఎస్ బేసెస్, యుఎస్ సపోర్టర్స్ ఉన్నదని కొడతాం, రైట్? కొట్టి చూపిస్తుంది, ఇప్పుడు యుఎస్ బేసెస్ అన్ని కొడుతుంది. సిమిలర్లీ యుఎస్ సపోర్ట్ చేసే కంట్రీస్ మీద కూడా కొన్ని ఇంపార్టెంట్ టార్గెట్స్ మీద ఎంగేజ్ చేస్తాం. సో మేము కూడా అదే పాలసీ ఫాలో అవుతాం. అది నేను అనుకోవడం కాంటెక్స్ట్. ఊరికే అతనికి ఏదో ఊహాగానంలోకి ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ఇరాన్ చేస్తూనే మనం కూడా చేయొచ్చు కదా, యుఎస్ ఒకవేళ మనం కొడితే మనం కూడా ఇలా కొట్టవచ్చు కదా అన్న ఒపీనియన్తో నేను ఈ కమెంట్ చేస్తుంటాడు. అంతేగాని ఐ డోంట్ థింక్ వీ షుడ్ రీడ్ టూ మచ్ ఇంటూ ఇట్. ఎస్, ఎక్సెప్ట్ దట్ హీస్ కన్వేడ్ హిస్ మెసేజ్, ఆయన చెప్పాలనుకుని చెప్పాడు, మనకు కూడా మెసేజ్ అర్థమైంది. సో చివరిగా సార్, ఇప్పుడు ఇరాన్ విషయంలో కానీ, ఇప్పుడు అలీ ఖమేనీని అటాక్ చేసినప్పుడు, దాడి జరిగినప్పుడు ఇక్కడ రెక్కీ నిర్వహించడానికి, సర్వేలెన్స్ చేసుకోవడానికి అటు ఇజ్రాయెల్కి ఇటు అమెరికాకి కూడా తన భూభాగాన్ని
ఉపయోగించడానికి పాకిస్తాన్ పర్మిషన్ ఇచ్చిందనేటువంటి వాస్తవమే అది కూడా. ఈ నేపథ్యంలో ఇరాన్ ఏమైనా వీళ్ళపైన గుర్రుగా ఉందా పాకిస్తాన్? ఇంతవరకు వీళ్ళని టచ్ చేయలేదు, పాకిస్తాన్ని టచ్ చేయలేదు ఎక్కడ కూడా. ఇరాన్ ఏమైనా పాకిస్తాన్ని టచ్ చేసేటువంటి అవకాశం కానీ, దాడులు చేసేటువంటి అవకాశం కానీ ఏమైనా ఉన్నదా? ప్రస్తుతం నేను అనుకోవటం అలాంటి సూచన కనిపించట్లేదు. ఎందుకంటే మన షియా పాపులేషన్ చూస్తే పాకిస్తాన్ ఇస్ ద సెకండ్ బిగ్గెస్ట్ షియా పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ ఇరాన్, రైట్? సో అదిగాక ఆల్రెడీ పాకిస్తాన్లో ఇంటర్నల్ టర్మాయిల్ ప్రొటెస్ట్ చాలా జరిగినాయి షియా వాళ్ళని క్వెల్చ్ చేస్తానికి ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీని కూడా ఉపయోగించడం జరిగింది. కనుక నేను అనుకోవటం ఏంటంటే పాకిస్తాన్ దగ్గరికి ఎదిగాక ఇరాన్ రీచ్ అవ్వగల మిసైల్స్ అని నేను తెలుసు, తర్వాత న్యూక్లియర్ కేపబిలిటీస్ అని తెలుసు. నేను అనుకోవటం ఇరాన్ చుట్టుపక్కల దేశాలు యాక్చువల్లీ బేసికలీ, ఎందుకంటే ఇరాన్ పాకిస్తాన్ మీద ఆ విధంగా చూడదు. ఎందుకంటే బేసికలీ మనం ఎప్పుడైతే వెస్ట్ ఏషియా అంటామో, గల్ఫ్ కంట్రీస్ అంటామో, బేసికలీ ఇరాన్కు ఉందేంటి, చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ కంట్రీస్ నుంచి లీడర్షిప్ రోల్ కావాలనుకుని ట్రై చేస్తుంది ఇరాన్, రైట్? దాన్ని తగ్గించాలనుకున్నది ఇజ్రాయెల్ దాన్ని తగ్గించి సౌదీ అరేబియాని పెంచాలి. ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ ఏంటి, ఆ చుట్టుపక్కల ఎలాగైనా సరే ఆధిపత్యం వహించాలి, మనకన్నా పవర్ఫుల్ ఎవడు కేపబిలిటీస్, న్యూక్లియర్ కేపబిలిటీస్ కానీ వార్ చేయగల కేపబిలిటీస్ చుట్టుపక్కల ఎవరిని శత్రువు ఉంచుకోకూడదు, అందరూ మాకు తలొగ్గాలి, మేము చెప్పినట్టుగా నడుచుకోవాలన్న రీతిలో ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుంది. పాకిస్తాన్ ప్రస్తుతం ఆ ఏరియా అండ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్లో పాకిస్తాన్ చేరలేదు. కనుక నేను అనుకోవటం ఇరాన్ అసలు పాకిస్తాన్ ఆ విధంగా చూడటం కూడా జరగదు. నేను అనుకోవటం ఆల్రెడీ సపోర్ట్ ఇచ్చారనుకుంటాడు కానీ ఐ డోంట్ థింక్. అండ్ దట్టు ఇన్ని కంట్రీస్ని కొట్టగలుగుతున్నాడు, ఇప్పుడు అంతవరకు కొట్టాలనుకుంటే అతనికి ఇంకా కొన్ని మిసైల్స్ కూడా కావాలి. కనుక ఐ డోంట్ థింక్ ఫస్ట్లీ అలాంటి ఆలోచన ఉండకపోవచ్చు నేను అనుకోవటం ప్రస్తుతం. ఓకే విల్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మీ ఒపీనియన్ తెలియజేసినందుకు, చర్చలో పాల్గొన్నందుకు. మరి పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం సైకలాజికల్ వార్ఫేర్లో భాగంగానే చేశాడా? భారత్కి ఒక హెచ్చరిక జారీ చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వము లేదా సైన్యమే అతని చేత అలా మాట్లాడించిందా అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. చూడాలి, పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఇలాంటి కవ్వింపు చర్యలు చేస్తూనే ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా భారత ప్రభుత్వం నుంచి ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎప్పుడైనా మేము సిద్ధమే, ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, ఎట్ ఎనీ టైం దీన్ని మేము ప్రారంభించడానికి మా సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని చెప్పి భారత్ గతంలో కూడా చెప్పింది. ఈ అంశానికి సంబంధించి మీ విలువైనటువంటి అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.